హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము డే 3 ఎంజాయ్మెంట్కి. వాటర్ రైడ్స్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమంతా. మా టూరిస్ట్ గైడ్ అయితే మమ్మల్ని అందరినీ తెచ్చి ఈ ప్లేస్లో వదిలేశారు. అమ్మో, ఫస్ట్ అయితే భయం వేసింది, ఏంటి ఇక్కడ వదిలేశారని. తర్వాత అర్థమైందనమాట, బోటింగ్ తీసుకెళ్తున్నారు వాటర్ రైడ్స్ కోసం అని చెప్పి. ఇగో మేమంతా బోట్ ఎక్కేసి వాటర్ రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వాటర్, ఆ ఎన్విరాన్మెంట్ అసలు సూపర్గా ఉంది. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఏ పాయింట్ తీసుకెళ్తారు, ఎక్కడ వాటర్ రైడ్స్ చేపిస్తారు అని చెప్పి. సో వెయిట్ చేస్తూ ఉన్నాను. వాటర్ని చూస్తే ఎక్కలేని ఎంజాయ్మెంట్ అంతా వచ్చేస్తుంది, అలాగే కొంచెం భయం కూడా వేస్తుంది. సో ఈలోపు వీళ్ళైతే లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఫస్ట్లో అయితే లైఫ్ జాకెట్స్ వేసుకొని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎంజాయ్ చేయడానికి. కాకపోతే అసలు చాలాసేపు పట్టింది ట్రావెలింగ్కి. 2 to 3 hours ట్రావెల్ చేసాము ఏది ఆ పర్టికులర్ పాయింట్ వెళ్ళడానికి. నాకైతే ఆ మూవీలో డైలాగ్ గుర్తొచ్చిందనమాట, ఆపండి రో ఎంతసేపు రో అని చెప్పి. వాటర్ని చూసి ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాను, కానీ ఆ ట్రావెలింగ్ టైంకి అయితే నాకు అంతసేపు బోట్లో కూర్చునేటప్పటికి అసలు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఇంకేం చేశానంటే చివరిలో వెళ్ళి కూర్చున్నాను బ్యాక్ సైడ్. అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపించింది. దూరం నుంచి మాకు ఒక షిప్ కనిపించింది, అదిగో అదే అనమాట. నేను ఎంతసేపటికి అది మూవ్ అవ్వదని చూస్తున్నా, తీరా చూస్తే అది కన్స్ట్రక్షన్లో ఉంది. అందుకేనేమో దూరపు కొండలో నునుపు అనేది. ఇదిగోండి, ఇంకా ఫైనల్గా అయితే మేము రీచ్ అయ్యాము. ఇదే మా వాటర్ రైడ్స్ చేసే పాయింట్. నాకైతే ఆ తిరుపతి వెంకన్న స్వామిని చూసినంత ఆనందం వేసింది ఈ పాయింట్కి రాగానే. ఇక్కడైతే అందరినీ ఆ లైఫ్ జాకెట్స్ వేసేసి కిందకు తోసేశారు వాటర్లో. ఫస్ట్ అయితే మా ఒక్క బోటే అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి చాలా బోట్స్ ఉన్నాయి. ఒక 10 to 12 బోట్స్ వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు రైడింగ్స్ కోసం. ఇక్కడైతే చాలా డిఫరెంట్ రైడ్స్ చేయించారు. స్కూబా డైవింగ్ ఉంది, వాటర్ ఫ్లోటింగ్, ఇంకా అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేశారు. అక్కడైతే అసలు సూపర్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను అసలు మర్చిపోలేను ఆ ఇన్సిడెంట్ని. ఏంటో మీరే చూసేయండి. ఇదిగోండి, నెక్స్ట్ ఈ పాయింట్కి తీసుకొచ్చారు. ఈ ప్లేస్లో పారాసైలింగ్ రైడ్, పారాషూట్ రైడ్, తర్వాత స్పీడ్ బోట్ రైడ్, బనానా బోట్ రైడింగ్ అయితే ఉంది. అసలైన ట్విస్ట్ ఈ బనానా బోటింగ్ రైడింగ్లోనే ఉంది. ఫుల్ ఎక్సైట్మెంట్తో రైడ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే, అనుకున్నదొకటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఈ బోట్ అయితే బోల్తా కొట్టింది, రివర్స్ అయిపోయింది. ఏముంది, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా నీళ్ళల్లో పడిపోయారు. కాసేపు అలా వెయిట్ చేస్తూ స్విమ్ చేస్తూ ఉన్నాము. ఈలోపు ఆ బ్రదర్ అయితే ఆ బోట్ని తిప్పేసి మమ్మల్ని మళ్ళీ బోట్ ఎక్కించి కొంచెం సేపు రైడ్ చేసి మళ్ళీ మా బోట్ దగ్గర వదిలేశారనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ స్పీడ్ బోటింగ్ అయితే జరిగింది. అదేనండి, చిరుత మూవీలో రామ్ చరణ్ జుయ్ జుయ్ అని వెళ్తాడు కదా, అదే అనమాట స్పీడ్ బోటింగ్. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా పారాగ్లైడింగ్ కూడా ఉంది. ఇంకా రైడ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. సో ఇదండి మా డే 3 ముచ్చట్లు ఇన్ గోవా. ఫుల్ వాటర్ రైడ్స్. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్